హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం వేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ దుబాయ్లో బాగా వైరల్ అయిపోయి, మన ఇండియాలో కూడా వైరల్ అయిపోయి అందరూ తెగ ట్రై చేసిన రెసిపీని మన ఛానల్లో ఈ రెసిపీని మీ అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈరోజు మీ అందరికీ రెసిపీ చూపించడానికి రెడీ అయిపోయాను. మీలో ఎంతమంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు? వీలైతే ఒక లైక్ చేసి చెప్పండి. ఈరోజు నేనైతే మీకు ప్యూర్ చాక్లెట్ని కూడా చూపిస్తాను. దాంతోనే ఇది తయారు చేయడం కూడా జరిగింది. ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ చాక్లెట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మటుకు ఈ పిస్తా స్ప్రెడ్ అని చెప్తాను. ఎంత బాగుంటుందో తెలుసా? శుభ్రంగా మనం స్పూన్ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అది ఏ విధంగా తయారు చేశానో ఇక్కడ చూడండి. మిక్సీ జార్ను తీసుకొని దాంట్లో పంచదారను వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేయండి. షుగర్ పౌడర్ లాగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు పిస్తా పప్పుని యాడ్ చేసుకోండి. దీనిని ఏమీ నేను వేపలేదు, చేయలేదు. నార్మల్గా ఉన్న పిస్తాస్ని బాగా ఒలిచేసి వాటిని తీసుకున్నాను. దానిని కూడా బాగా గ్రైండ్ చేసేయండి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని దానిని కూడా మిక్సీ చేసేయండి. అంతే, మూడు ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనకి పిస్తా స్ప్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగుందో. ఇలా స్మూత్గా రెడీ అయిపోతుంది పిస్తా స్ప్రెడ్. దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక్క స్పూను బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఆ తర్వాత సేమియాని యాడ్ చేసుకోండి. సేమియా నార్మల్గా ఉన్నది కాకుండా ఇలా కొద్దిగా సన్నగా ఉన్న సేమియా దొరుకుతుంది కదా, దానిని తీసుకోండి. దీనినే వాళ్ళు కునాఫా అని పిలుస్తారు. అది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపు వేపండి. కొద్ది కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఆ వేగిన దాన్ని ఇలా పిస్తా స్ప్రెడ్ ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, దానిలో వేసేసుకొని మొత్తం ఈ రెండు బాగా మిక్స్ అయినట్టుగా కలుపుకోవాలి. అలా వేపడం ఎందుకు, డైరెక్ట్గా సేమియానే వేసేసుకుంటే సరిపోలే అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఇలా వేపుకోవడం వల్లే ఆ క్రంచీనెస్ వస్తుందన్నమాట. మీరు ఒక్కసారి గమనించండి. వాళ్ళు తింటున్నప్పుడు కొద్దిగా సౌండ్ వస్తున్నట్టుగా చూపిస్తున్నారు కదా చాలామంది. అది దేనివల్ల అనుకున్నారు? ఈ సేమియాని వేపడం వల్ల. మరి ఓవర్గా వేపొద్దు. ఒక 10 నిమిషాలు కూడా వేస్ట్ అని చెప్తాను. ఒక 5 నిమిషాలకే వేగిపోతుంది. హైలో పెట్టకండి, కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేపండి. మాడగొట్టొద్దు, అంతే. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీనిని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? చాక్లెట్ని మెల్ట్ చేయడం. నేనైతే ఈరోజు ప్యూర్ చాక్లెట్ యూస్ చేస్తానని చెప్పాను కదా, అది ఇదే. ఇది మీకు చాలా కంపెనీస్లో దొరుకుతుంది. నేను యూస్ చేస్తుంది అయితే వ్యాన్ హూటన్. ఇది కర్వేచర్ చాక్లెట్ అని కూడా పిలుస్తారు. ఈ చాక్లెట్ తయారు చేయడానికి మెయిన్గా మిల్క్ చాక్లెట్ని యూస్ చేస్తారు. అందుకే నేను మిల్క్ చాక్లెట్ని మీకు చూపిస్తున్నాను. ఇది కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది. అక్కడ ప్రైస్ కూడా ఉంది చూడండి. 1 కేజీ బార్ 1720 రూపాయలు. ఎందుకింత కాస్ట్ ఉందని కొంతమందికి అనిపిస్తుంది. ఇది ఒక చిన్న ముక్క తింటే మీకు తెలుస్తుంది. అమృతంలా ఉంటుంది. ఇది ప్యూర్ చాక్లెట్ కాబట్టి అంతేనండి. అప్పట్లో అయితే ఒక 1000 రూపీస్కి అట్లా వచ్చేది. ప్రైస్ బాగా పెరిగిపోవడం వల్ల ఇంత కాస్ట్ పెరిగింది. దీనిని చాలామంది బ్రౌనీస్లో కూడా యూస్ చేస్తారు. చాక్లెట్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్కి నేను కూడా యూస్ చేస్తూ ఉంటాను, అందుకే తెచ్చానమాట. దీనిని ఇప్పుడు మీరు మెజరింగ్ అది నేను పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఈ రెసిపీకి మేము ఇదే యూస్ చేయాలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదండి. మీరు కాంపౌండ్ చాక్లెట్ మిల్క్ తీసుకోండి, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి చూపించాలని చెప్పి ఇలా కర్వేచర్ చాక్లెట్ని చూపించడం జరుగుతుంది. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చూడడానికి కొద్దిగా డైరీ మిల్క్ లాగా ఉంటుందన్నమాట. త్వరగా మెల్టింగ్ కూడా అవుతూ ఉంటుంది. దీనిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని సేమ్ మనం చాక్లెట్స్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మెల్టింగ్ చేస్తామో, అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ మైక్రోవేవ్లో పెట్టుకొని అయినా సరే మెల్ట్ చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ప్రాసెస్లో తయారు చేసుకోండి. నేను ఇక్కడైతే డబుల్ బాయిలింగ్ మెథడ్ చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు తీసుకోండి. ఎక్కువ వేయకూడదు, తక్కువే వేయాలి.
దాంట్లో మీరు ఎందులో అయితే మెల్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ను పెట్టండి. గ్లాస్ బౌలే పెట్టాలని అయితే రూల్ లేదు, స్టీల్ బౌల్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా సిమ్లో పెట్టుకొని మీరు మెల్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను చాక్లెట్స్ తయారు చేసిన వీడియో ఒకటి ఉంది కదా, దానిలో చూపించానండి చాలా క్లియర్గా చాక్లెట్స్ని ఎలా మెల్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది. వాటర్ డ్రాప్లెట్ అనేది లోపల పడకూడదు, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. చాలామందికి చాక్లెట్ మెల్ట్ అవుతున్నప్పుడు అది గట్టిగా అయిపోవడం, లేకపోతే అసలు మెల్ట్ అవ్వకపోవడం అన్నది జరుగుతుంది. అది ఎందువల్ల అనుకున్నారు? మీరు కిందన పెట్టిన వాటర్ ఉంది కదా, దాని యొక్క ఆవిరి వెళ్ళి కూడా చాక్లెట్లో పడినా సరే చాక్లెట్ మెల్ట్ అవ్వదు, అది గట్టిగానే ఉండిపోద్ది. అందుకే సిమ్లో పెట్టుకోండి, స్లో ప్రాసెస్లో చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు వైట్ చాక్లెట్ని కూడా తీసుకోండి, ఒక పావు కప్పు. దానిని కూడా ఈ విధంగానే మెల్ట్ చేసుకోండి. ఇది ఎందుకు అని చెప్పి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, చెబుతాను ఎందుకోసం మెల్ట్ చేయమని చెప్తున్నాను. ఇది కూడా కొద్దిసేపటికి ఇలా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. దీనిని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీనిని 2 భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో ఒక్క డ్రాప్ గ్రీన్ కలర్ వేయండి, రెండో దాంట్లో పింక్ కలర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇవి ఆయిల్ కలర్స్, ఇవి చాక్లెట్ కలర్స్ అంటే మార్కెట్లో మీకు దొరుకుతాయి. నార్మల్గా కేకులో వేసే కలర్స్ అయితే కాదు. అవే కానీ వేసారనుకోండి చాక్లెట్ అనేది గట్టి పడిపోతుంది. అందుకే మీరు చాక్లెట్ కంటూ వేరే కలర్స్ ఉంటాయి, అవి తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ చేయడానికి ఉపయోగపడేటట్టు మౌల్డ్స్ కూడా అమ్ముతున్నారు. ఇది నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేదనుకోండి నార్మల్గా ఉన్న చాక్లెట్ మౌల్డ్స్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ మౌల్డ్స్ ఎలా అంటే కొద్దిగా ఫ్లాట్గా ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా లోతుగా ఉంది, ఎందుకంటే ఫిల్లింగ్ కరెక్ట్గా మధ్యలో ఎక్కువ భాగంలో వేయడానికి అనువుగా ఉండేటట్టు దీన్ని తయారు చేశారు. ఇప్పుడు దీని లోపల నేను చూపిస్తున్నట్టుగా గ్రీన్ కలర్ని పింక్ కలర్ని డ్రిజిల్ చేయండి. ఇలా ఎందుకు అంటే ఆ బార్ మనకి ఓపెన్ చేస్తున్నప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఆ డిజైన్ కోసం అని చెప్పి మనం కూడా సేమ్ ఎగ్జాక్ట్ రిప్లికా చేస్తున్నాం కాబట్టి అలా ఉండేటట్టు లుక్ వైజ్ చూసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా మొత్తం అంతా మీరు డ్రిజిల్ చేయాలి, అంతేగాని వేసేయకూడదు. ఓకేనా? ఇలా స్పూన్తో కానీ లేదు అంటే మీ చేతికున్న ఫింగర్స్తో అయినా సరే డ్రిజిల్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి, సెట్ అయిపోతుంది. నేను ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈ విధంగా సెట్ అయిపోయింది. చేతికి ఇలా ముట్టుకుంటుంటే ఎక్కడ అంటుకోలేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ చాక్లెట్ని, దానిని కూడా వేసుకోండి. దీనిని చక్కగా మొత్తం మౌల్డ్ అంతా ఉండేటట్టుగా వేసుకోవాలి. సైడ్స్ని కూడా కొద్దిగా మీరు వెళ్ళేటట్టుగా ఈ విధంగా చూసుకోండి, ఎందుకంటే సైడ్స్ని కవర్ అయినట్టుగా మనం చాక్లెట్ వెళ్ళాలన్నమాట. అలా వెళ్తేనే మనం లోపల పెట్టిన ఫిల్లింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలా బయటకు వచ్చేస్తుంది అంటే ఆ సైడ్స్ని ప్రొటెక్ట్ మనం కరెక్ట్గా చేయలేదని అర్థం. ఓకేనా? ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఒక్కసారి మౌల్డ్ని అటు ఇటుగా తిప్పితే సరిపోతుందన్నమాట. దీనిని కూడా మీరు ఫ్రిడ్జ్లో సెట్ అయినంత వరకు పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో అయినా సరే సెట్ అయినంత వరకు, అంటే ఒక 15 నిమిషాలు సరిపోతుంది సెట్ అవ్వడానికి. చూస్తున్నారా? పర్ఫెక్ట్గా ఎక్కడ మన చేతికి అంటుకోకుండా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫిల్లింగ్ అన్నది వేసుకుందాం. చాలాసేపు ఫిల్లింగ్ బయట ఉండడం వల్ల కొద్దిగా టైట్ అవుతుంది, ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ విధంగా మీరు మొత్తం అంతా మనం చాక్లెట్ మౌల్డ్లో వేసుకొని ఒక్కసారి స్ప్రెడ్ చేసేయండి. బ్రెడ్ మీద జామ్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేస్తామో అలా చేయాలి. అయ్యయ్యో ఎక్కువైపోద్దేమో అస్సలు అనుకోవద్దు. ఇది పర్ఫెక్ట్గా ఒక పెద్ద బార్కి సరిపోయినంత క్వాంటిటీ అనమాట. మీ దగ్గర ఇంత పెద్దది లేకపోతే చిన్న వాటిల్లో అయినా సరే చేసుకోవచ్చు, మనకు నచ్చినంత ఫిల్లింగ్ అన్నది పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మిగిలిన చాక్లెట్ని వేసేయండి కవరింగ్కి, అంతే. పర్ఫెక్ట్గా మన చాక్లెట్ అయితే మటుకు తయారైపోద్ది. ఇప్పుడే తినడానికి అయితే అవ్వదు కదా, దీనిని ఇప్పుడు సెట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాగా సెట్ అయ్యేదాకా ఉంచండి. అస్తమాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి
అయ్యాయా లేదా అయ్యాయా లేదని అసలు చూడకండి. దాని టైం దానికి ఇవ్వండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా చాక్లెట్ అనేది మంచిగా సెట్ అయ్యి మన చేతికి ఈజీగా వస్తదనమాట. దీనిని నేనైతే ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఎందుకంటే మొత్తం అంతా బాగా సెట్ అవ్వాలి కాబట్టి. అంతే. ఇక్కడ చూస్తున్నారా? ఎక్కడ మన చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిన చాక్లెట్ అయితే మన చేతికొచ్చేసింది. ఇప్పుడు దీనిని మీరు మెల్లగా డీమోల్డ్ చేసుకోండి. ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు అది మనకు అవుతుందా లేదా అని భయం అయితే అనిపిస్తుంది. అలాగే నాకు అనిపించింది ఇది చేస్తున్నప్పుడు. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా షేప్ వస్తుందా రాదా? సైడ్స్ నుంచి ఆ కునాఫా మనం వేసాం కదా లోపల స్టఫింగ్ అది బయటకు వచ్చేస్తుందా? పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందా అని చెప్పి నా మనసులో కూడా ఒక చిన్న భయం అయితే ఉంది. కానీ ఈ అవుట్‌పుట్ చూసిన తర్వాత సూపర్‌గా డ్యాన్స్ వేసేసాను నేను. అంత బాగుందో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ బయట నుంచి తెచ్చినట్టే అనిపిస్తుంది నాకు. ఆ పైన వేసిన కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే అలా అనిపించింది. చూసిన వెంటనే మీకేమనిపించింది? కిందనే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు దీనిని మీకు కట్ చేసి చూపిస్తాను. లోపల ఏ విధంగా ఫిల్లింగ్ ఎగ్జాక్ట్‌గా సెట్ అయిందో మీరే చూడండి. చూడడానికి ఎలా ఉందంటే సేమ్ ఎగ్జాక్ట్ శాండ్విచ్ లాగా ఉంది. పైన కిందన చాక్లెట్, మధ్యలో మనం వేసిన స్టఫింగ్. సూపర్ యమ్మీగా ఉంది కదా! మీకు ఎగ్జాక్ట్‌గా గ్రీన్ కలర్‌లో మధ్యలోది రావాలి అనుకుంటే మటుకు నేనైతే నేచురల్‌గా అలా వదిలేశాను. మీకు ఏదైనా కలర్ వేసుకోవాలి అనుకుంటే ఒక్క డ్రాప్ మనం పేస్ట్ చేసాం కదా! అప్పుడు గ్రీన్ కలర్ యాడ్ చేసుకోండి. అంతే మీకు గ్రీన్ కలర్‌లో ఉన్నట్టుగా కనబడుతుంది మధ్యలో స్టఫింగ్ అన్నది. నేనైతే నేచురల్‌గా పిస్తా కలర్‌ని అలాగే ఉంచాలి అని ఏ కలర్ యాడ్ చేయలేదు. ఒక్కసారి చూడండి ఎంత యమ్మీగా ఉందో అస్సలు. సూపర్ అంటే సూపర్. నేను చెప్పినట్టు ఈ టిప్స్ అవి పాటించి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తినిపించండి. ఎక్కడో దుబాయ్‌లోనే కాదు మనం కూడా చేసుకొని తినొచ్చు అని చెప్పి వాళ్ళకి కూడా తినిపించండి. దీన్ని స్టోరింగ్ అది అడుగుతారు కదా! ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. బయట పెట్టుకుంటే మెల్ట్ అవుతుంది. చాక్లెట్స్ వేసవికాలంలో కంపల్సరీగా మెల్ట్ అన్నది అవుతాయి. అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోమని చెప్తున్నాను. దీనిని సేల్ చేయాలి అనుకుంటే కొద్దిగా కాస్ట్లీగానే సేల్ చేయాలి. అది చూసుకొని మీరు సేల్ చేయవలసి వస్తుంది. సేమ్ డైరీ మిల్క్ సైజులో అయితే చిన్నది మినీ సైజులో నేను చెప్తుంది 250 రూపీస్కి సేల్ చేయొచ్చు. అదే చిన్న చిన్నవి బాక్సెస్ లాంటివి అయితే మటుకు 80 రూపీస్ ఆర్ 60 రూపీస్కి సేల్ చేయొచ్చు. అదే నేను చూపించిన ఈ బార్ అయితే మీరు 1000 రూపీస్ నుంచి 1500 దాకా ఏరియాని బట్టి సేల్ చేయొచ్చు. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా మన ఛానల్ షేర్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.